హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది ప్లేన్లీ ప్రాజెక్ట్లో వీడియో నెంబర్ 5. ఈ వీడియోలో మనం ల్యాండింగ్ పేజ్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మనం బిల్డ్ చేయాల్సిన ప్రీ కాంపోనెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఓకే, బటన్ వేరియంట్స్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నా చూద్దాం. బటన్ వేరియంట్స్ అంటే ఇక్కడ చూడండి, మన ల్యాండింగ్ పేజ్ బిల్డ్ చేయబోతున్నాం. అందులో బటన్స్ అయితే ఇవి 2 టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఇదే కాదు, ఇక్కడ ఒక బటన్ యూజ్ చేసాం, ఇక్కడ ఒక బటన్, ఇక్కడ 2 బటన్స్, మళ్ళీ ఇక్కడ 2 బటన్స్. బట్ సైజెస్ మారాయి, బటన్ మారలేదు. బటన్ కలర్స్ అంటే కలర్స్ మారాయి, సైజెస్ మారాయి, అంతే. సో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసాం. అలాగని చెప్పి మనం ప్రతిసారి ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేయడం, ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేయడం అలా చేయకూడదు. సీనియర్ డెవలపర్ అయితే నార్మల్గా ఒక బటన్ అంటే ఒక రూల్ ఒకటి ఉంది, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అని. DRY, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అంటే ఒక కోడ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు దాన్ని ఒక్కసారే క్రియేట్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి. అంతేగాని సపరేట్గా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్గా క్రియేట్ చేయకూడదు. సో ఇప్పుడు బటన్ వేరియంట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసే ముందు వీటి టైప్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో వాటి చిన్న వాటిని డిఫరెంట్ అలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ కూడా సేమ్ కార్డ్, బట్ కంటెంట్ లోపల కంటెంట్ మారింది అంతే. సో అలాగని చెప్పి మూడిటికి 3 ఉన్నాయి అని చెప్పి 3 కార్డ్స్ని క్రియేట్ చేయలేము కదా. కంటెంట్ మారింది బట్ కార్డ్స్ మారలేదు, బట్ స్టైల్ మారలేదు, సేమ్ థింగ్ మొత్తం. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది కాబట్టి అలా హైలైట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు బటన్ వేరియంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. దానికన్నా ముందు మనం 2 ప్యాకేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్ ఈజ్ CLSX, npm install CLSX. ఇంకోటి tailwind merge, -merge, CLSX merge. CLSX అంటే క్లాస్ ఎగ్జిక్యూట్ అని. ఇక 2 చెప్తాను. సో ఇన్స్టాల్ అవ్వండి. సో ఇన్స్టాల్ అయితే అయ్యాయి. డిపెండెన్సీస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వేర్ ఈజ్ ఇట్, packages.json, డిపెండెన్సీస్, CLSX అండ్ tailwind merge. ఇప్పుడు బటన్ కాంపోనెంట్ కదా, UI కాంపోనెంట్. ఇది పూర్తి కాంపోనెంట్ అయితే కాదు. కాంపోనెంట్ అనేది ఇది హీరో సెక్షన్ లాగా. అంటే ఇక్కడ నావిబార్ అన్నది ఉంది చూడండి, ఇది నావిబార్ సెక్షన్ అంటే హెడర్ సెక్షన్ అనమాట. ఈ పర్టికులర్ సెక్షన్ ఒక దాంట్లోనే చేయొచ్చు, లేదా డిఫరెంట్ కాంపోనెంట్స్గా కూడా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఫ్యూ థింగ్సే ఉన్నాయి కాబట్టి తక్కువ కోడ్లో అయిపోతుంది. సో అదొక కాంపోనెంట్ అనుకుంటే ఇక్కడ ఇదొక కాంపోనెంట్ అవుతుంది ఈ సెక్షన్ వరకు. ఈ సెక్షన్లో ఇది చిన్న పార్ట్, అది కూడా UIకి సంబంధించిన పార్ట్. ఇలా సెక్షన్ వైజ్గా డిఫరెంట్ చేసుకుంటేనే మనం అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉంటుంది. సో బటన్ కొరకు ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ చేయాలి, బట్ అది ఎక్కడ చేయాలి, కాంపోనెంట్స్లోనా లేదా ఇంకో చోట చేయాలా? కాంపోనెంట్సా ఇంకో చోట? ఇది హెడర్ సెక్షన్. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? లోగో, నావిబార్, స్టార్ బటన్, ఒక బటన్ ఉంది. సో ఈ త్రీ థింగ్స్ ఉన్నాయి. ఈ 3 థింగ్స్ని కలిపి ఒక కాంపోనెంట్గా చేయొచ్చు, అంటే హెడర్ కాంపోనెంట్గా చేయొచ్చు. అది ఫ్రంట్ ఎండ్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, ఇది చిన్న పార్ట్, ఇది ఒక పార్ట్. ఓకేనా? ఈ చిన్న పార్ట్స్కి మనం పూర్తి కాంపోనెంట్ అయితే క్రియేట్ చేయలేం, అంటే ఆ కాంపోనెంట్స్ ఫోల్డర్లో పెట్టలేం. ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్లో డైరెక్ట్గా పెట్టలేం. సో ఇందులోపల కొంతమంది ఏం చేస్తారు, UI ఫోల్డర్ అని వాడతారు. UI అంటే చిన్న కాంపోనెంట్స్.
ఫోల్డర్ యూఐ. సో యూఐ లోపల మనం ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి, అదే బటన్ .tsx. సో ఇదన్నమాట బటన్తో పాటు. దాని తర్వాత మనం ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వీడియోలో మనం క్రియేట్ చేయబోది కార్డ్. సో అది కూడా క్రియేట్ చేసుకున్నాం కార్డ్.tsx. అలా చిన్న చిన్న థింగ్స్కి యూఐలో పెట్టుకోండి. సో ఈజీగా ఉంటుంది. యూఐ కాంపోనెంట్స్ ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది, బట్ చిన్నది. సో ఇప్పుడు బటన్ వేరియంట్స్ కదా, దీనికన్నా ముందు మనం హెల్పర్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అదే CLX టేల్విన్ మెథడ్స్ క్రియేట్ చేసాం కదా, దానికోసం లెట్స్ సీ యూటిల్స్ లోపల helper.ts. ఇది ప్యూర్ ఫంక్షన్ కాబట్టి ts, ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది టైప్ స్క్రిప్ట్ కాబట్టి helper.ts ప్యూర్ ఫంక్షన్. ఇది ఎందుకు క్రియేట్ చేస్తున్నాం చెప్తాను. ఇంపోర్ట్ CLSX, ఇంపోర్ట్ twmerge. సో ఇంపోర్ట్ అయితే అయింది. ఎక్స్పోర్ట్ ఫంక్షన్ cn, అంటే cn అని పెడుతున్నా క్లాస్ నేమ్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. cn అంటే క్లాస్ నేమ్ అని, జస్ట్ నార్మల్ రిఫరెన్స్ ఇలాగే యూజ్ చేస్తారు అందరూ. సో అందుకే ఇన్పుట్స్. ఇక్కడ CLXతో పాటు ఇంకోటి యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం కదా. టైప్ క్లాస్ వాల్యూ, array. Return twmerge లోపల CLSX ఇన్పుట్స్. ఇక్కడ ఇన్పుట్స్ అంటే CLSX అంటే క్లాస్ ఎగ్జిక్యూట్ కదా. ఇది ఏం చేస్తుంది అంటే క్లాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మనం పర్టికులర్గా ఒక బటన్కి డిఫరెంట్ సైజెస్ చూపిస్తాను. ఈ బటన్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, బ్లూ, టెక్స్ట్ కలర్ బ్లాక్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెన్స్, బట్ హోవర్ చేసినప్పుడు సంథింగ్ గ్రే వస్తుంది. టెక్స్ట్ కలర్ అనేది వైట్. సో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సైజులు వేరు, కలర్ వేరు, అది టెక్స్ట్ వేరు. సో ఇలాంటి డిఫరెన్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ ఇక్కడ CLX ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనం అంటే పర్టికులర్ స్టైల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఇక్కడ క్లాస్ నేమ్ వాడట్లేదు. టేల్విన్ CSS కదా యూజ్ చేసేది. ఇక్కడ టేల్విన్ మనం క్లాస్ నేమ్లో నార్మల్గా అయితే టేల్విన్లో ఏం చేస్తాం, టేల్విన్ లోపల క్లాస్ నేమ్ అంటే ఒక డివ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డివ్ లోపల క్లాస్ నేమ్ అని పెట్టి అందులోపల టేల్విన్ క్లాసెస్ ఇస్తాం, అదే CSSని ఇస్తాం. బట్ ఇక్కడ మనం CSSని ఇవ్వట్లా. సో అదే ఇది కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ స్టైల్స్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. CLSX క్లాస్ నేమ్ ఎగ్జిక్యూట్. టేల్విన్ మెర్జ్ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, ఇక బటన్ ఉంది కదా, ఈ బటన్కి సైజ్ వేరు, ఓకే, సైజ్ వేరు, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు.
సో మనం సైజెస్ డిఫరెంట్ ఉన్నాయి. అది దాంతోపాటు ఇది ఒక సైజు కలర్, ఇక్కడ చూడండి ఇది ఒక సైజు. సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, మనకు డిఫరెంట్ కాంబినేషన్. సేమ్ ఇక్కడ కలర్ ఇది ఒకటే, ఈ కలర్ ఒకటే, బట్ ఈ సైజ్ వేరు, ఈ సైజ్ వేరు. సో డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ అక్కడ మనం వేరియంట్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ రెండింటిని సైజ్ వేరు, కలర్ వేరు, ఆ రెండింటిని ఒకే క్లాస్ కింద కన్వర్ట్ చేసి, అంటే ఒకటే కింద కన్వర్ట్ చేస్తుంది, అదే కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది టెయిల్విండ్ మెర్జ్ అంటే. సో ఇది హెల్పర్ ఫంక్షన్. ఇది ఎందుకు సపరేట్గా క్రియేట్ చేస్తున్నాం అంటే ఈ సిఎన్ ఫంక్షన్ అనేది దీనికి ఒకటికే వాడాం కదా. ఇక్కడ బటన్స్ అనేది డిఫరెన్స్ ఉన్నాయి, సేమ్ ఇలాగే ఇక్కడ కార్డ్స్ కూడా ఉన్నాయి, ఈ కార్డ్స్ ఉన్నాయి, ఈ కార్డ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ డిఫరెంట్స్ ఉన్నాయి కదా. కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ వీటి సైజ్, కలర్స్, అందుకని. సో ఒకదానికే కాదు కాబట్టి మల్టిపుల్ వాటికి యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఈ హెల్పర్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. యూటిల్స్లోనే పెట్టడానికి గల కారణం ఇది యూఐకి సంబంధించింది అస్సలు కాదు, పూర్తి జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఓకేనా, క్లియర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్, ఏమాత్రం యూఐకి సంబంధించింది కాదు. దాంతోపాటు నార్మల్గా ఏ డేటాని మనం షేర్ చేయట్లేదు. డేటాని షేర్ చేస్తే అది కాంటెక్స్ట్ లోపలికి వెళ్తుంది. డేటాని షేర్ చేయట్లేదు అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ మనం పాటించాల్సిన రూల్స్ కదా, అది చెప్తున్నాను అంతే. సో అంతే. ఇప్పుడు బటన్కి వెళ్ళి button.tsx import cn. సో హెల్పర్ ఫంక్షన్ అయితే వచ్చేసింది. వేరియంట్స్, సో కాన్స్ట్ button is equal to ఇక్కడ ఈ బ్రాకెట్ ఎందుకు అంటే పారామీటర్స్ కోసం. పారామీటర్స్ అంటే బటన్ చూడండి, చూపిస్తా. నెక్స్ట్ చెప్తా పారామీటర్స్ ఎందుకు. ఫస్ట్ థింగ్ చిల్డ్రన్ ఒకటి, వేరియంట్ సైజ్. ఇవి మూడు మనం పంపించేవి అంటే తీసుకోవడానికి ఆ బటన్కి మనం ఇచ్చే వాల్యూస్. కాన్స్ట్ బేస్ స్టైల్ అంటే బటన్కి బేస్ స్టైల్ ఒకటి ఉంటుంది, వేరియంట్స్ డిఫరెంట్ స్టైల్స్ మనం ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. అలాగైనా బేస్ స్టైల్స్ అంటే బేసిక్ స్టైల్ అనేది ఉంటుంది కదా, రౌండెడ్ అంటే కార్నర్స్ అనేది రౌండెడ్, కొంచెం కర్వీగా ఉండాలి, రౌండెడ్. లార్జ్ ఫాంట్ అనేది మీడియం, రౌండెడ్ ఎల్జీ ఫాంట్ మీడియం. ట్రాన్సిషన్ ఆల్ అంటే కలర్స్, అంటే ఓవర్ చేసేటప్పుడు కలర్స్ మారుతాయి కదా, అది 300 ms లోపు అని. 300 ఎంత టైం ఇస్తే అంత. డ్యూరేషన్, అదే ట్రాన్సిషన్ డ్యూరేషన్ వచ్చి 300 ఇస్తున్నా. ఇది బేసిక్ స్టైల్ అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే బటన్ మనం ఈ బటన్ మనం వేరే చోట యూజ్ చేసేటప్పుడు అది బేస్ స్టైల్ అనేది ఇది అప్లై అవుతుంది. మనం ప్రాపర్టీస్ ఏమి ఇవ్వనప్పుడు, అంటే వేరియంట్స్ కానీ సైజెస్ కానీ ఏమి ఇవ్వనప్పుడు ఈ బేస్ స్టైల్ అనేది అప్లై చేసుకుంటాం. నెక్స్ట్
వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ అనేది ఒకటే కాదు కాబట్టి, సో ఇది ఒక అర్రేలా క్రియేట్ చేయాలి. అర్రే లేదా ఆబ్జెక్ట్స్ ప్రైమరీ అంటే ప్రైమరీ బటన్ అని. ప్రైమరీ ఒక మీ ఇష్టం. ప్రైమరీ అంటే ప్రైమరీ వాడుకోవచ్చు, ఇంకా ఏ క్లాసెస్ నేమ్ అయినా ఏ పేరైనా పెట్టుకోండి. నేను ప్రైమరీ అని పెట్టుకుంటున్నా. ప్రైమరీకి ఒక స్టైల్ ఉంటుంది, అంటే బీజీ బ్లూ, మనం వాడేది బ్లూ కదా, బీజీ బ్లూ 500 సంథింగ్, ఆ కలర్ పర్టికులర్ గుర్తులేదు. బీజీ బ్లూ టెక్స్ట్ వైట్ హోవర్ అయినప్పుడు కొంచెం కలర్ని బూస్ట్ చేయడానికి హోవర్ బీజీ బ్లూ 600. నెక్స్ట్ ప్రైమరీ సెకండరీ స్పేస్. ఓకే, ఇక్కడ స్పేస్ ఇస్తున్నా. స్పేస్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, అంటే చూడడానికి బాగుంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. క్లమ్జీగా కాకుండా కొంచెం క్లీన్గా ఉంటుంది కాబట్టి స్పేస్, అంతకుమించి వేరేది అనుకోవద్దు. సెకండరీ బీజీ గ్రే 500 టెక్స్ట్ వైట్. ఓవర్ చేసినప్పుడు బీజీ గ్రే 600. ఇది సింపుల్గానే ఇస్తున్నా, మెయిన్ దాంట్లో వాడినైతే డిఫరెంట్, మీకు అర్థం కావడానికి ఇస్తున్నా. తర్వాత నేను యాడ్ చేస్తూ సక్సెస్ బటన్స్ ఉంటాయి, డేంజర్ బటన్స్ ఉంటాయి కదా, వాటికి ఈజీ రెడ్ సక్సెస్ కదా, ఈజీ గ్రీన్ 500 టెక్స్ట్ వైట్ ఓవర్ అంటే ఆ బటన్ మీద మనం కర్సర్ మూవ్ చేస్తాం, ఇలా బటన్ మీద ఓవర్ చేస్తున్నప్పుడు ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, లైట్గా చూపిస్తుంది చూడండి. ఇది కర్సర్ అనేది ఆ బటన్ మీదకి వెళ్ళినప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వడానికి ఓవర్ ఎఫెక్ట్ అంటారు. ఈజీ గ్రీన్ 600. సో ప్రస్తుతానికి ఇదే వాడదాం. దీని తర్వాత ఇవి వేరియన్స్ అంటే స్టైల్ వేరియన్స్. నెక్స్ట్ కాన్స్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్కి ఒక ఇది సైజ్, అంటే చిన్న ప్యాడింగ్ ఎక్స్ ఒక 4, ప్యాడింగ్ వై 2, ప్యాడింగ్ ఎక్స్ అంటే హారిజాంటల్గా స్పేస్ ఇస్తుంది, అంటే బటన్ లోపల హారిజాంటల్ స్పేస్. ప్యాడింగ్ వై అంటే వర్టికల్ స్పేస్. చూపిస్తా, ఇది హారిజాంటల్ అంటే ఇలా, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, సో ఇది హారిజాంటల్ స్పేస్. పీవై అంటే ప్యాడింగ్ అంటే లోపల వస్తుంది, లోపల ప్యాడింగ్ అంటే. మార్జిన్ అంటే టాప్, అంటే ఈ ప్లేన్ టెక్స్ట్కి దీనికి ఉన్న మధ్య గ్యాప్ ఉంది చూడు, దీన్ని మార్జిన్. అవుట్ సైడ్ ఆఫ్ ద థింగ్ ఇట్స్ మార్జిన్, లోపల ప్యాడింగ్. ఓకే, అంతే. టెక్స్ట్ ఎస్ఎం స్మాల్ మీడియం సో ప్యాడింగ్ x6 మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ y2 వేస్తా. టెక్స్ట్
నార్మల్ చేస్తే పోదాం. ఓకే, మీడియం ఎల్జీ అంటే లార్జ్ అని. ప్యాడింగ్ ఎక్స్ 8, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ వై 2 వేస్తా. టెక్స్ట్ ఎల్జీ. సో సైజెస్ అయ్యింది, సైజెస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు రిటర్న్ చేసుకుందాం. రిటర్న్ బటన్ కదా, బటన్. ఓకే, నైస్. ఇప్పుడు క్లాస్ నేమ్ లోపల సిఎన్ ఫంక్షన్, అదే క్లాస్ నేమ్. దీని లోపల వేరియంట్స్, మనం ఏవైతే వేరియంట్స్ ఇస్తున్నామో, ఏం బేస్ స్టైల్ వేరియంట్స్, బేస్ స్టైల్ వేరియంట్స్, వేరియంట్స్. ఇంకోటి సైజు. ఇక్కడ చిల్డ్రన్. ఏంటి? వేరియంట్స్, సైజెస్, వేరియంట్స్, చిల్డ్రన్, బిల్డింగ్ ఎలిమెంట్ చిల్డ్రన్ ఇంప్లిసిట్లీ హ్యాస్ అయినట్టు. ఓకే, టైప్ ఎర్రర్స్, then this one cannot find name children. ఇది ఎలిమెంట్ ఇంప్లిసిట్లీ హ్యాస్ any. అచ్చా, టైప్ స్క్రిప్ట్ ఎర్రర్స్ వస్తున్నాయి, వీటిని పక్కన పెడతాం ప్రస్తుతానికి. ఓకే, చేయాలనుకుంటే ఇక్కడ ఓకే, ప్రైమరీ వేరియంట్ సైజ్, ప్రైమరీ డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తున్నా. అంటే బటన్ ఈ కాంపోనెంట్ మనం డైరెక్ట్గా అక్కడ యూజ్ చేయగానే ప్రైమరీ ఇచ్చేస్తున్నా. బేసిక్ కలర్స్, లేదా ఇక్కడ బేసిక్ అని పెట్టుకోవచ్చు. ఇది బేస్ స్టైల్ ఉంటుంది కదా, బేస్ స్టైల్ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సైజ్ మీడియం ఇస్తున్నా. నార్మల్. ఇవి టైప్ ఎర్రర్స్ వస్తున్నాయి, అండ్ టైప్ స్క్రిప్ట్లో మనం వీటి యొక్క థింగ్స్ని మనం చేయాలి. అంటే స్ట్రింగ్సా, అది ఫ్యూచర్లో చెప్తాం. టైప్ ఎర్రర్స్ ప్రస్తుతానికైతే అవి ఎనీ టైప్లో ఉంటాయి. అంటే అంటే ఏవైనా అవ్వచ్చు. అంటే స్ట్రింగ్ కావచ్చు, నంబరు కావచ్చు, బూలియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అని. సో అంతే. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మనం ఎక్కడ యూజ్ చేయాలి, బటన్ డాట్ టీఎస్ఎక్స్ని. అందులో ల్యాండింగ్ పేజ్ కదా, ల్యాండింగ్ పేజ్లో ఇంపోర్ట్ బటన్. ల్యాండింగ్ పేజ్ లోపల div అనేది వెల్కమ్ టు ల్యాండింగ్ పేజ్. ఇది h1 లోపల పెడదాం. నౌ బటన్ వేరియంట్. ప్రస్తుతానికి ఎర్ర చూపిస్తా. వెయిట్, npm dev 5173. వెయిట్ ఇస్ బటన్ వేరియంట్ వచ్చి ప్రైమరీ. ఇంకా సైజ్ మీడియం. చిల్డ్రన్ టెక్స్ట్. క్లిక్. ఇక్కడ ఏం పెట్టలేదా, ఒక స్లాష్. అక్కడ ల్యాండింగ్ కదా, చూడండి ల్యాండింగ్ పేజ్లో ఇది వెల్కమ్ టు ల్యాండింగ్ పేజ్ ఉంది కదా. వెల్కమ్ టు ల్యాండింగ్ పేజ్. మనం ప్రస్తుతానికి ఇచ్చిన బటన్ ఇదే. సో ఇంకో బటన్ క్రియేట్ చేస్తా. ఇంకో రెండు ప్రైమరీ ఒకటి,
సెకండరీ సో ఇది సెకండరీ బటన్. ఇంకోటి ఏంది డేంజరా సక్సెస్. ఇది ఇప్పుడు సైజెస్ మారుద్దాం. సైజ్ ఇది మీడియం, ఇది లార్జ్ చేస్తా. లార్జ్ ఎల్జీ సి. సో ఇవి బటన్ వేరియంట్స్. ఇలా బటన్ యొక్క వేరియంట్స్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కార్డ్ కాంపోనెంట్స్ అయితే బిల్డ్ చేద్దాం. కార్డ్ కాంపోనెంట్స్ ఇవి. Until then, bye.